నమస్తే ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాముడు, కృష్ణుడు లాంటి దైవ పాత్రలు వేయాలంటే ఒక్క ఎన్టీ రామారావు తప్పితే మరెవరూ చేయలేరన్న పేరు ఉంది. రాముడన్నా కృష్ణుడన్నా రామారావే తప్ప వేరే నటుల్ని ఊహించలేము. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడు పాత్రలో నిజంగానే కృష్ణుడు అవతరించాడా అనిపించే విధంగా ఒక దైవాంశ సంభూతునిగా కనిపిస్తారు. ఆ సినిమా తెలుగు చలనచిత్ర సీమలో ఒక మకుటాయమానం, మణిహారం. ఈ రోజుకి ఆ సినిమా భారతదేశ సినిమా చరిత్రలోని అగ్రస్థానంలో ఉండే సినిమాగా చెబుతారు. మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ వేసిన కృష్ణుడి పాత్రలో ఒక గుడి కూడా కట్టేశారు అంటే ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి పేరును గడించారు. తెలుగులో పౌరాణికం అంటేనే ఎన్టీఆర్ అనేట్టుగా పౌరాణిక చిత్రాల్లో ఒదిగిపోయి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన ఎన్నో చిత్రాలు విజయం సాధించాయి. కానీ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా రాముడిగా ఏ సినిమాలో నటించారో తెలుసా? అందరూ లవకుశలో వేశారు అని అనుకుంటారు, కానీ కాదు. రాముడిగా మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఒక తమిళ సినిమాలో నటించారు. 1958లో విడుదలైన సంపూర్ణ రామాయణం అనే తమిళ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ భరతుడిగా అదే సినిమాలో కనిపిస్తారు. తెలుగు తమిళ భాషల్లో అప్పటి లేడీ సూపర్ స్టార్ పద్మిని సీతగా ఆ సినిమాలో కనిపిస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ లవకుశ సినిమాలో రాముడి పాత్రలో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. ఆ సినిమా ఒక చరిత్ర సృష్టించిన సినిమా. అప్పట్లో ఆ సినిమా సంవత్సరాల పాటు ఆడింది అని చెబుతూ ఉంటారు.